కర్ణాటక రాష్ట్రం కించి చాలైన ఫ్రీ బస్ పథకం ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తం బాకింది. కర్ణాటకల శక్తి పేరుతోని నడుస్తుంటే, తెలంగాణలో మహాలక్ష్మి, ఏపీలో శ్రీశక్తి పేరుతోని నడుస్తుంటే, తమిళనాడులో వెట్రి పయనం గిట్లా ఏడజుడు ఫ్రీ బస్ పథకందే హవా అన్నట్లు ఈ 4 రాష్ట్రాలను చూసి ఇంకో పక్కెమ్మటున్న రాష్ట్రంలో కూడా ఫ్రీ బస్ పథకం చాలైందట. పాన్రి గమ్ముచ్చటేందు అరుసుకొని వద్దాం. రైట్, కేరళ రాష్ట్రంలో ఫ్రీ బస్ పథకం చాలా అయింది కదా. రాజధాని తిరువనంతపురంలో సీఎం సతీశన్ సారు మా బాధర సురువు చేసిండు. దేవునికి పబ్బది పెట్టి మైలక్కలకు అక్కడికొచ్చే ఈ పథకంకు ఏ జిట్టు దాకకుండా ఉండాలని చెప్పి దేవునికి మొక్కిండు. అటెనక ప్రియదర్శిని పేరుతోని చాలైన ఈ ఫ్రీ బస్సులను రైట్ అన్నాడు సారు. మొత్తం 3125 బస్సులను ఈ ఫ్రీ బస్ పథకం కింద వాడుతుర్రు. అయితే తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక గిట్లా అన్ని సౌత్ రాష్ట్రాలలో పార్టీలను గదెనెక్కించిన ఈ ఫ్రీ బస్ పథకమే అనుకుర్రో ఏమో గాని మొన్న కేరళలో గిన అదే హామీనిస్తే జనం దానికే ఓటేసిర్రు. దీంతో మహిళలకు బగ్గా అక్కడికొచ్చే పథకమైన ఫ్రీ బస్ పథకాన్ని జనాలకు అంకితం చేసిండు ముఖ్యమంత్రి. అంతేకాదు చాలైన ఫ్రీ బస్సులను గుర్తుపడటానికి బస్సుల మీద ప్రియదర్శిని అనే స్టిక్కర్ సుతా అంటిస్తుర్రు. మన కాడ ఫ్రీ బస్సులు ఎక్కిన మహిళలు ఆధార్ కార్డు చూపిస్తుంటారు కదా, అగో ఈ కేరళ రాష్ట్రంలో గసుంటి ప్రూఫ్లు ఏం అక్కర్లేదు. ఏ కార్డు చూపించకున్నా ఆడోళ్ళు, ట్రాన్స్జెండర్లు ఇద్దరు ఇట్లా ఎవ్వరైనా ఎక్కొచ్చు, ఏటన్నా పోవచ్చు. కాకపోతే 0 ఫేర్ టికెట్ మాత్రం తప్పిది పోకుండా తీసుకోవాలి. మొత్తానికి జనం జేబులు గుల్ల చేయని ఉపాయం చేయాలి అని ఫ్రీ బస్ పథకం తెస్తే జనం అంతా జేజేలు కొట్టిర్రు. సర్కారుల సుత ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుర్రు. అంతా చూస్తుంటే దేశంలో రేపు ఇంకెక్కడ ఓట్లైనా సుత ఇదే పథకం ముంగటేసుకుంటారా ఎట్లా అని అనుకుంటారా అందరూ.